హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరేంటి స్పెషల్ ఈరోజు? చూడండి, నేనైతే ఈరోజు పెసరట్టు చేశాను. మరి దాంతోనే కాంబినేషన్గా పల్లి మరియు ఎండు కొబ్బరి చట్నీ చేశానండి. కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, ఉప్పు, వెల్లుల్లిగడ్డలు వేసి చట్నీ చేశాను. సూపర్గా వచ్చింది. పెసరట్టు కూడా సింపుల్గానే ఉంటుందండి. పెసరట్టుకి ఏమీ లేదు, తొక్కున్న పెసరపప్పు మీకు తగినంత, దాంతోపాటు కొన్ని బియ్యం తీసుకోవాలి. ఓన్లీ పెసరపప్పు వేసుకుంటే అట్టు మంచిగా రాదు, అంటేస్తుంది. సో దాంట్లో కొంచెము ఒక కప్పు పప్పు తీసుకుంటే దాంట్లో సగానికి సగం బియ్యం తీసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటిని రాత్రి మీరు నానబెట్టుకొని పొద్దున్న కడిగేసుకోవాలి. పెసరొట్టికి నార్మల్గా అయితే తొక్కు ఉంటుంది, తొక్కు తీసుకుని వండుకోవచ్చు. దాంట్లో మీరు కొంచెం అంత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి. పెసరొట్టికి టేస్టీగా ఉంటుంది. అల్లం, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఉప్పు వేసుకొని మంచిగా రుబ్బుకొని ఇలాగా అట్టేసుకోవచ్చు. మా అట్లు అయితే చాలా సూపర్గా వచ్చాయి. దాంతోపాటు నేను కొంచెం అంతా పల్లీ చట్నీ చేశాను. ఇదోటి పల్లీ చట్నీ కూడా చాలా టేస్టీగా వచ్చిందండి ఈరోజైతే.